ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటివరకు మీరు అప్లై గనక చేసుకోకపోతే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి మీరు చేసేటువంటి ఈ చిన్న తప్పుల వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీరు కోల్పోబోతున్నారు. సో, కాబట్టి వీడియోని మీరు దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక్కో మహిళకు రూ. 18,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఖాతాలలోకైతే విడుదల చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ గనక చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు లైక్ సింబల్ని ప్లస్ మీకు పక్కనే వచ్చే షేర్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పథకం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అర్హత ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం అర్హులకు మాత్రమే అందివ్వడం. ఎవరికైతే ఈ పథకానికి సంబంధించి అర్హత ఉంటుందో వారికి మాత్రమే కొన్ని షరతులైతే ఇచ్చారు. ఈ షరతుల్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఇక నుంచి ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ పొందాలి అంటే కుటుంబంలో ఆడపిల్లలు ఉండాలి. కుటుంబ ఆదాయం ప్రభుత్వ పరిమితిలో ఉండాలి. అంటే నెలసరి ఆదాయం రూ. 12,000 గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో రూ. 14,000కు పెంచారు. అదే మనకు సంవత్సర ఆదాయం గనక చూసుకున్నట్లయితే రూ. 1,44,000 పట్టణ ప్రాంతాల్లో, రూ. 1,20,000 గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఇంతకు మించి ఆదాయం ఎక్కువ ఉంటే వారికి ఈ పథకం వర్తించదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధారు, పేరు, బ్యాంక్ ఖాతాల్లో వివరాలన్నీ కూడా ఒక చిన్న మిస్ మ్యాచ్ అయినా సరే, ఒక్క వర్డ్ అనేది మీకు మిస్ అయినా సరే అప్లికేషన్ అనేది మీకు రిజెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి చాలామంది చేస్తున్న పొరపాట్లు ఇదే విధంగా ఉంటాయన్నమాట. అంటే పేరు ఒక విధంగా అయితే ఉంటుంది ఆధార్‌లో. అలాగే బ్యాంక్ ఖాతాల్లో ఒకలాగా ఉంటుంది. సో, ఈ యొక్క ఆధార్‌కి, బ్యాంక్ ఖాతాలకి నేమ్స్ అనేటివి మారిపోవడం వల్ల మరియు మనకు రేషన్ కార్డ్‌కి కూడా నేమ్ అనేది ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాలలో మనకు త్వరలో లింక్ అయితే ఓపెన్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో, వాటికి సంబంధించి లింక్ అనేది విడుదలైన వెంటనే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పిల్లల వివరాలు, తల్లిదండ్రుల ఆధార్, బ్యాంక్ ఖాతా తప్పనిసరి అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌తో ఆధార్ కార్డ్‌ని అయితే మనం చేసుకొని ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అనేది ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికి రావు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్‌లు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అన్న విషయానికి గనుక వచ్చినట్లయితే తప్పుగా బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఉండడం వల్ల, ఆధార్ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి లేకపోవడం వల్ల, ఒకే పిల్లకి 2 సార్లు అప్లై చేయడం వల్ల ఈ 3 తప్పులు చేస్తే బెనిఫిట్ అనేది ఖచ్చితంగా మిస్ అనేది అవ్వడం ఖాయమనమాట. సో, కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోబోయే ముందుగా ఆధార్‌లో పరిస్థితి ఎలా ఉంది? అంటే నేమ్ ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్‌లో ఏ విధంగా ఉంది? ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నాయా? క్లారిటీగా చెక్ చేసుకోండి. రేషన్ కార్డ్‌లో కూడా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇక మనకు ఈ యొక్క అప్లికేషన్‌ల పరిస్థితిననేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే పరిశీలిస్తూ ఉంది. అర్హుల జాబితా విడుదలైన తర్వాతే డబ్బులైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు ఈ యొక్క స్కీమ్ అనేది మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరైన డాక్యుమెంట్లు, సరైన వివరాలతో అప్లై చేయాలని సూచిస్తూ ఉంది. అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-60 సంవత్సరాల వయసు మధ్యలో అనగా 59 సంవత్సరాల వరకు ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అనుకుంటే మాత్రం మీరు కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన కుటుంబంలో ఎవరికైనా ఆధార్‌తో
ఈకేవైసీ అనేది రేషన్ కార్డ్ గనక లేకపోతే వెంటనే చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ లేకుండానే ఆగిపోతున్నారు. సో, కాబట్టి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే చాలామందికి మనకి పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మార్గదర్శకాల విషయానికి వస్తే, ఎవరైనా మీ రేషన్ కార్డ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు గాని, ప్రభుత్వ పెన్షనర్లు గాని, అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఏదైనా పథకంలో బెనిఫిట్ అనేది తీసుకుంటున్న వారు, ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు గాని తీసుకుంటున్న వారు ఎవరైనా ఉంటే, వారికి ఈ పథకం అయితే వర్తించదు. ఇక అదే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్‌కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి కానీ, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైనా సరే 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారెవరైనా ఉన్నా సరే, వారికి గూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరెంట్ బిల్లు విషయంలో కూడా ఒక కండిషన్ అయితే పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కరెంట్ బిల్లు విషయంలో కూడా మనకు 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు గనక మనం ఎక్కువ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే రాదనమాట. అయితే మనం కరెంట్ బిల్ అనేది మాకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్లు మేము ఎలా తెలుసుకోవాలి అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో, సింపుల్ అండి. మీరు ప్రతి నెల కూడా 3,500, 4,000 రూపాయల కంటే ఎక్కువ అనేది అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు దగ్గర దగ్గర 280, 300 యూనిట్ల కింద అయితే వస్తుందనమాట. సో, ఎవరైతే 4,000 కంటే పైన ఎక్కువ చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మీకు 300 యూనిట్ల కరెంట్ బిల్ అయితే ఆటోమేటిక్‌గా మీరు క్రాస్ అయితే చేస్తున్నారనమాట. సో, ఈ విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్త అయితే పడండి. ఇక చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని కామెంట్స్ కూడా పిక్ చేశాను. సో, వీటి విషయానికి గనక మనం వచ్చినట్లయితే, బ్రదర్ ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉండాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మనకు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ కాదండి. మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ప్రయారిటీ. సో, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి కలిగి ఉంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ పథకం అయితే వర్తిస్తుంది. కానీ చాలామందికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఏదైనా సరే స్టేట్ బ్యాంక్ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ అండ్ మీకు ఐసీఐసీ గాని, లేదంటే మీకు యూనియన్ బ్యాంక్ గాని, ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే పర్లేదు. దానికి మీరు ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది బ్యాంక్‌లోకి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డ్ లింక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డ్‌కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌ని వాళ్ళు చేసేయమని చెప్తుంటారు. కానీ ఒక్కొక్కసారి అప్డేట్ అయితే చేయరనమాట. సో, అప్డేట్ అనేది వాళ్ళు చేయకుండా మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ కాకుండా జస్ట్ ఆధార్‌తో లింక్ అయితే చేస్తుంటారు. సో, ఇట్లాంటి లింక్స్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్ అయితే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి లింక్ అనేది ఎలాంటి లింక్ చేశారో అయితే తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్ లింక్ అనుకోండి. సో, పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ అనుకోండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందంటే ఆటోమేటిక్‌గా మనకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసి మరీ ఇస్తుందనమాట. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంతా కూడా ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌తో లింక్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా లింక్ అయిపోతుందది. ఇప్పటికే మీకు స్టేట్ బ్యాంక్‌లో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగినటువంటి అకౌంట్ ఉన్నా సరే, మీరు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ గనక చేసుకుంటే చాలు, మీకు ఎస్‌బీఐ నుంచి క్యాన్సెల్ అయిపోయి ఆటోమేటిక్‌గా పోస్ట్ ఆఫీస్‌కి అయితే మారిపోతుంది. సో, కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు చేసుకోవాలనుకుంటే కేవలం మనకు రూ. 250 నుంచి మన అకౌంట్ అయితే చేసుకోవచ్చు. సో, మనకు సేమ్ నార్మల్‌గా యూపీఐ కూడా వాడుకోవచ్చు. మనకు ఈ యొక్క ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, మీరు చేసుకుంటే చేసుకోండి. ఆల్రెడీ మీకు ఏదైనా తల్లికి వందనం స్కీమ్ గాని, ఇట్లాంటివి ఏమైనా గాని మీ ఖాతాలో పడుతూ ఉంటే, సో, మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే బ్రదర్ మా ఇంట్లో మా ఇంట్లో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే వస్తుంది. సో, అయితే మాకు తిరిగి ఈ పెన్షన్ అయితే వస్తుందని అంటున్నారు. అంటే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారనమాట. సో, ఇట్లాగుంటే ఖచ్చితంగా నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఎవరికైనా సరే మీ యొక్క ఫ్యామిలీలో హ్యాండిక్యాప్స్ ఉండి లేదా వితంతువు గాని, లేదంటే మీకు ఒంటరి మహిళా పెన్షన్‌లు గాని, మీ ఫ్యామిలీలో ఎవరికైనా వస్తూ ఉంటే, అదే వ్యక్తికి ఈ పెన్షన్ రాదు. వాళ్ళకి కాకుండా పెన్షన్ అనేది లేకుండా ఎవరైనా సరే ఉంటే వారికొస్తుందనమాట మహిళలుంటే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ కుటుంబంలో ఒక ముగ్గురు మహిళలున్నారనుకోండి. ముగ్గురిలో ఒకరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుంది. మిగతా ఇద్దరికి ఎటువంటి పెన్షన్ లేదనుకోండి. అప్పుడు ఆ ఇద్దరికి ఈ పథకం వస్తుంది. సో, ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళకి రాదనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గూడా ఈ యొక్క పెన్షన్ ఈ యొక్క స్కీమ్ అయితే రాదనమాట. సో, ఈ విధంగా మనకైతే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనంతరం మనకొచ్చేసి మరో 2, 3 రోజుల్లో అర్హుల లిస్ట్‌ని కూడా అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో, ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, మీరు ప్రత్యేకించి ఈ పథకానికి సంబంధించి సచివాలయాల్లో అయితే అప్లై చేసుకునేందుకు ఇంకా ఎటువంటి సైట్ అయితే ఓపెన్ చేయలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్‌లీ జరిగినటువంటి పీ4 సర్వే అండ్ లాస్ట్ గవర్నమెంట్‌లో వైఎస్ఆర్ చేయూత ఏదైతే పథకం ఉందో
సో, ఆ పథకానికి ఇది ఈక్వల్‌గా తీసుకొచ్చారు కాబట్టి, సో, ఆ పథకానికి సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిషియరీ లిస్ట్ ఉందో 45-60 ఇయర్స్ మధ్యలో, సో, వాళ్ళందరిని కూడా ఇప్పుడు పిక్ చేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ పీ4 సర్వే అండ్ మనకు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అయితే చేస్తున్నారు కదా! ఈ 2 సర్వేల ద్వారా నుంచి మనకు అర్హులనైతే పిక్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు స్పెసిఫిక్‌గా త్వరలో అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఒక అర్హుల మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలియచేస్తాను. సో, కాబట్టి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచైతే ఖాతాల్లోకైతే జమ చేస్తారనమాట. ముఖ్యంగా ఈ పథకాన్ని మనకు ఉదయం 11-12 లేదా 1 గంట టైంలో అయితే ఈ పథకాన్నయితే ప్రారంభిస్తారు. అనంతరం మనకు డబ్బులొచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి అందరికీ కూడా క్రెడిట్ అనేది అవుతాయన్నమాట. సో, ఈ విధంగా మనకు ఉదయం 12 గంటలకి స్టార్ట్ చేసినటువంటి స్కీమ్‌కి మధ్యాహ్నం పైనుంచి డబ్బులైతే ఖాతాలో క్రెడిట్ అవుతూ వస్తాయి. సో, మనకు తొలి రోజు సాయంత్రం 4 గంటలకంతా 4:30కంతా కూడా సో, మనకు చాలా మందికైతే డబ్బులు క్రెడిట్ అయిపోతాయన్నమాట. దాదాపు ఒక 30% మందికి మనకు క్లియర్ అవుతుంది. ఎందుకని 30% మంది అని చెప్తున్నానంటే, ఈ పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 28,00,000 మంది అర్హులు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో, ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క నెలలోనే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కొక్కరి ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రూ. 18,000 డబ్బులనైతే విడుదలైతే చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో, అప్డేట్ గనుక నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ అయినా సరే మీకు గనుక ఉన్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. మీ డౌట్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.